వాడు నేనేంటో ఆడేంటో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని కోర్టులు అడ్డం పెట్టుకుని నిన్నవుతాడండి వాడు ఇల్లు పూల మాత్రం అయిపోవాలి నేను మట్టం చూస్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా అట్టికెక్కినట్టుగా అనిపిస్తా ఉంది. నిన్న రాత్రి ఏలూరులో దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే అసలు చాలా బాధాకరం. అసలు ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తా ఉంది? అసలు ప్రజలకి వీళ్ళు రక్షణ కల్పించగలుగుతారా? ఎందుకంటే సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకరే తాగేసి ఒళ్ళు తెలియక ఒక ఇంటి పైన దాడి చేయటమా, అది కూడా వాళ్ళ పార్టీకి చెందినటువంటి లీగల్ సెల్ కి చెందినటువంటి ఈడుపుగంటి శ్రీనివాస్ అనేటువంటి లాయర్ ఇంటి మీదకి అర్ధరాత్రి దాడి చేసి మొత్తం ఏలూరులోను దెందులూరులోను భయభ్రాంతులను గురి చేస్తూ రౌడీ మోకలను తీసుకువెళ్లి అక్కడికి వచ్చినటువంటి పోలీసు వారిని నెట్టేస్తూ అతను వాడినటువంటి బూతులు గాని అసలు అతను వాడినట్టు పదజాలం చూస్తే నిజంగా ఒక శాసనసభ్యుడిగా అసలు నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక సిట్టింగ్ శాసనసభ్యుడు తాగేసి ఇటువంటి రచ్చ చేసింది ఎప్పుడు ఉండుండదు. ఇదే అసలు ఇంత దారుణమైనటువంటి సంఘటన. అది కూడా ఈరోజు ఆ ఇడుపుగంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గాని నేను గాని అదేవిధంగా అందరము కూడా చెప్పేది ఏంటి, దెందులూరు నియోజకవర్గంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నడుస్తా ఉన్నాయి. ఒక పక్కన మట్టి మాఫియా జరుగుతా ఉంది, ఒక పక్కన లిక్కర్ మాఫియా జరుగుతా ఉంది. లిక్కర్ తన సొంత సామ్రాజ్యంగా చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తా ఉన్నాడు అని చెప్పి మేమందరం కూడా చెప్తూ ఉంటే, గతంలో కూడా అసలు నాకు తెలియనటువంటి విషయాల్లో నా ఇంటి పైన గతంలో అనేక సందర్భాల్లో ఇంటి మీదకి దాడి చేసేటువంటి వైనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటి మీదకి దాడి చేసేటువంటి వైనం, ఈరోజు సాక్షాత్తు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటి మీదకి దాడి చేసేటువంటి, అంటే రెడ్ బుక్ అని చెప్పినటువంటి లోకేష్ ఏదైతే మొదలుపెట్టి ఉన్నాడో ఇప్పుడు వాళ్ళ గడప దగ్గరికే చేరుకున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. గతంలో ఈరోజు అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీ ఇంటి మీద దాడి చేసినప్పుడు అది తప్పు అని చెప్పి కేసులు పెట్టి బనాయించినప్పుడు ఈరోజు మీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? ఈరోజు అడుగుతా ఉన్నాం. మళ్ళీ మాట్లాడితే మీరేమంటుంటారు, క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటుంటారు మిమ్మల్ని. ఏం క్రమశిక్షణ కలిగిన పార్టీ? ఇదేనా మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణ? ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తాగి రోడ్డు మీదకి వచ్చి చిందులు వేస్తూ చేస్తే ఈరోజు చూస్తాం మీరు కూడా మీ పార్టీ ఎంత క్రమశిక్షణగా ఉంటుంది, ఏ విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అని చెప్పి. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఇంత దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలు చేస్తున్నటువంటి చింతమనేని ప్రభాకర్